హలో అండి, నమస్తే, శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ రాజేశ్వరి కృష్ణ 1910. ఏంటి రాజు ఇంకా రాలేదు వీడియో రూపంలో అనుకుంటున్నారా? వచ్చేసానండి, ఫ్రెష్గా వచ్చేసి మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ప్రతి ఒక్కరూ నా వీడియో లైక్ చేయండి, ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. వ్యూస్ అనేవి కొంచెం తక్కువగా వస్తున్నాయి. దయచేసి ప్రతి ఒక్కరు వీడియోని చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. తప్పకుండా వీడియో అనేది ముందుకు తీసుకెళ్ళండి. ఈరోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఏంటనేది నేను చిన్న క్లూ కూడా మీకు ఇవ్వలేదు, కానీ మీరు గెస్ట్ చేసేస్తారు. మేమైతే భీమవరం చక్కగా వచ్చేసాం కదా పెళ్ళైన తర్వాత ఏంటంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వచ్చేసి అన్నవరం వెళ్ళారు కదండి. వ్రతం అది చేయించుకుని నైట్ వచ్చేసరికి 9:30 అట్లా అయిపోయింది. వాళ్ళకి స్వాగతం పలకడం కోసమని మేము ఇట్లా మా అబ్బాయి మా ఆడబడుచుకని మనవరాలు చక్కగా గులాబీ రేకులతోటి బంతి రేకులతోటి చక్కగా డెకరేట్ అనేది చేశారు వెల్కమ్ అని చెప్పడానికి. ఇలా వచ్చేసి పెళ్లి కొడుకు చెల్లిని బావగారు ఇటు పెళ్లి కూతురుకి తోడుగా వస్తారు కదా, అలా 3 జంటలు వచ్చారు. అట్లా మొత్తం అందరూ కలిసి అన్నవరం నుంచి డైరెక్ట్గా మన ఇంటికి సారి కూడా తీసుకొచ్చారండి. అంటే మొదటిగా సారి తీసుకొస్తారు కదా, సారి కూడా పట్టుకొచ్చారు. ఇట్లా స్వాగతం పలికారు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నిద్ర లేకపోవడంతో మేము కొంచెం అయితే అందరూ అలసిపోయాము, కానీ వాళ్ళైతే తప్పకుండా మా బాబును మా ఆడపడుచుకారు మన వాళ్ళు చక్కగా ఇలాగా డెకరేట్ చేశారు. వాళ్ళదండి క్రెడిట్ అయితే కనుక. మళ్ళీ ఏంటంటే ఇప్పుడు ఆడపడుచు వచ్చేసి మళ్ళీ పేర్లు అవి చెప్పించడానికి నవ్వుతూ స్వాగతం పలుకుతుంది అనమాట. ఇట్లా వచ్చేసి మళ్ళీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్లు టైప్ లాగా చక్కగా అబ్బాయితోనే అమ్మాయితోనే చక్కగా పేర్లు అవి చెప్పిస్తున్నారనమాట. వాళ్ళు కూడా చాలా అంటే చాలా సిగ్గుపడకుండా చక్కగా అమ్మాయి కూడా చాలా బాగా చెప్పింది, అబ్బాయి కూడా చెప్పాడు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అందరూ వీడియో తీసుకుంటున్నాం అనమాట. ఇటు వచ్చేసి మళ్ళీ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళ చెల్లెలు వచ్చేసి చక్కగా కట్టేది అడుగుతుంది అనమాట. మళ్ళీ అడుగుతారు కదండి, డబ్బులు అడుగుతారు కదా. అట్లా వచ్చేసి ఆడపడుచు అయితే చక్కగా డబ్బులు అవి మళ్ళీ మామూలుగానే తీసుకుంది. లోపలికి స్వాగతం పలకడం ముందు మాత్రం డబ్బులు వేస్తేనే లోపలికి వస్తారని చెప్పేసి ఆడిస్తుంది అనమాట. ఇట్లా వచ్చేసి మా అబ్బాయి వచ్చి డబ్బులు వేశాడు. ఇప్పుడు ఏంటంటే లోపలికి రావడానికి అయితే మాత్రం కొంచెం సరిపోవు, ఇంకా ఇవ్వాలి అని చెప్పేసి మా అమ్మాయి అయితే అడుగుతుంది అనమాట. ఎట్లాగూ ప్రతి చోట డబ్బులు అయితే బాగానే వేశాడు మా అబ్బాయి వచ్చేసి. ఇట్లా అమ్మాయితో ఏంటంటే ధాన్యం ఉంటుంది కదండి, ధాన్యాన్ని ప్రతి మూల కూడా చక్కగా వేయిస్తారు. ఇదివరకు అయితే మాతో అయితే జల్లించేవారు. ఇప్పుడు ఏంటంటే ప్రతి మూల ప్రతి గదిలోని ప్రతి మూల వేయిస్తున్నారనమాట. ఇట్లా వెయ్యి అని చెప్పేసి మేము ఉంటారు కదా, ఇంకా ముత్తైదులు ఉంటారు, వాళ్ళతో చెప్పి ఇలా దేవుడి మూల అది వేయిస్తున్నారనమాట. ఇది ఒక ఆచారం అనే చెప్పాలండి. ఇలాంటివన్నీ చాలా బాగుంటాయి. మనకి మంచి జరగడానికి ఒక పద్ధతి అనే పెద్దవాళ్ళు పెట్టినవి ఇవన్నీ కూడా చక్కగా అమ్మాయితో అన్నీ చేయిస్తున్నారు. పాపం పెళ్లిపేటల నుంచి వెళ్ళారు కదా, అమ్మాయి అయితే చాలా అంటే చాలా నీరసం అయిపోయింది. అబ్బాయి కూడా చాలా నీరసంగా అయిపోయాడు. అంతేనండి, పెళ్లిపేటల నుంచి మనం అన్నవరం వ్రతానికి వెళ్తాం కానీ చాలా నీరసంగా అనిపిస్తుంది. అక్కడ వ్రతము పెళ్లి బట్టలు వీటితోటి మరీ నీరసంగా అయిపోతారు పిల్లలు ఇద్దరైతే. రాగానే చక్కగా దేవుడి మూలకి వచ్చి మన అమ్మాయితో దీపమది పెట్టేస్తుంది అనమాట. మా అక్క అయితే చక్కగా ప్రసాదాలు అవి అన్నవరం ప్రసాదాలు అవి తెచ్చి అరటిపళ్ళు ఇంకా ప్రసాదం ఇవన్నీ చక్కగా కలిపించి ఒకరికొకరు తినిపించుకుంటున్నారనమాట. ఇప్పుడు ఏంటంటే ముందుగా అమ్మాయితో దీపం పెట్టించి చక్కగా అన్నీ చేయిస్తుంది అనమాట అక్క వచ్చేసి. కానీ వాళ్ళకైతే చాలా నీరసం అనిపించింది పాపం. అంతేనండి, మనమే పెళ్లి నుంచి వచ్చేసరికి మాకే నీరసంగా ఏ పని చేయని వాళ్ళు మాకే నీరసంగా అనిపించింది. కానీ పిల్లలు ఏంటంటే పాపం ఇద్దరు కూడా పెళ్లిపేటల నుంచి వెళ్ళిపోవడంతో అక్కడ కూడా చాలా ఇంకా తెలిసిన వాళ్ళు ఉండడంతో వ్రతం అనేది తొందరగా అయిపోయింది. కానీ జర్నీ వచ్చేసి అన్నవరం టు భీమవరం కదండి, చాలా జర్నీ. పాపం వధువరులు అయితే చాలా కొంచెం ఇబ్బంది పడ్డారని అనుకోవాలి. తర్వాత వచ్చి చక్కగా ఇలా దీపం పెట్టించి అమ్మాయితోటి పసుపు కుంకుమ చక్కగా అమ్మాయితోని చేయించారు పూజ దీని. ఇట్లా వచ్చేసి తర్వాత ప్రసాదం అది ఇమ్మని అన్నవరం ప్రసాదం అని ఇమ్మని చెప్పేసి చక్కగా కలిపించి ఒకరికొకరు చూడండి ఎంత నీరసంగా అయిపోయారో పిల్లలు వచ్చేసి. చక్కగా ఇది అంతా చేయించిన తర్వాత అప్పటికే మేము ఏంటంటే చక్కగా ఇంటి దగ్గర అంటే అమ్మాయితోటి 3 జంటలు వచ్చారు తోడగా వచ్చేసి. వాళ్ళు కూడా చాలా మంచి మనుషులండి, మనస్తత్వాలు అవి చాలా మాతో కలిసిపోయారు. వాళ్ళకి వంటలు చేయడాలు వచ్చిన వాళ్ళందరికీ అన్నీ సారది తీసుకొస్తారు కదా వాళ్ళతో పాటు, అందుకని చెప్పేసి వాళ్ళందరికీ వంటలు అవి చేసి మేము మధ్యాహ్నం నుంచి చక్కగా రిలాక్స్ అయ్యి ఒకరికొకరు సరదాగా అన్ని పనులు చేసుకుని వీళ్ళ కోసం ఎదురు చూస్తున్నాము.
చాలా టైం అంటే చాలా టైం అయిపోయింది అన్నవరం నుంచి వచ్చేసరికి. మళ్ళీ వచ్చిన తర్వాత అమ్మాయితో చాలా ఇవన్నీ ఉంటాయి కదా, ఈ పూజలని, ప్రతి మూల ధాన్యం వేయించడము, ఇవన్నీ కూడా అమ్మాయితోనే చేయించాలి. అక్క అయితే చక్కగా దగ్గరుండి అన్నీ చేయిస్తుంది అనమాట. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏంటంటే మళ్ళీ మనం వచ్చిన వాళ్ళందరికీ మనము భోజనాలు ఇవన్నీ పెట్టేసరికి చాలా అంటే చాలా టైం పట్టేసింది. ఇట్లా వచ్చేసి మనకి ఎంతో సరదాగా అనిపించింది. ఏంటంటే వాళ్ళకైతే నీరసంగా అనిపించింది, మనకు మాత్రం ఇవన్నీ చూడటానికి కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది కదండి. వధువరులు వచ్చేసి అలా కలుపుకోవడం, వాళ్ళకైతే చాలా నిద్ర లేకపోవడంతో కొంచెం ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యారు కదా, దాని మీద కొంచెం వాళ్ళకి ఏది తిన్నా కొంచెం వామిటింగ్ అనేది అనిపిస్తూ ఉంటుంది. అంతే కదండి, మనిషికి నిద్ర లేకపోతే తిండి కూడా సహించదు. అట్లా వచ్చేసి పాప మా అమ్మాయి అయితే కొంచెం ఇబ్బందిగానే తింటోంది. మా అబ్బాయి కూడా ఇంకా వాడి మొహం చూడండి ఎట్లా అయిపోయిందో పాపం. ప్రతి జంటకి ఇదే ఇబ్బంది ఉంటుంది. అన్నీ ఆ రోజే పెళ్ళి అన్నవరం వెళ్ళడము, వ్రతం చేయించుకోవడము, ప్రతి ఒక్కరికి ఇదే ఇన్సిడెంట్ ఉంటుంది. కాకపోతే వధువరులు అనేది చాలా నీరసంగా అయిపోతారు. మనకు కాక పెద్దలు పెట్టినవి కదండి ఇవన్నీ తప్పకుండా చేసుకోవాలి. తర్వాత మనకు కుదిరితే కనుక ప్రతి సంవత్సరం కూడా పెళ్లి రోజునాడు అన్నవరం వెళ్ళి వ్రతం చేయించుకోవడం అన్నది చాలా అంటే చాలా మంచిదనే చెప్పాలి. ఇట్లా వచ్చేసి ఒకరికొకరు చక్కగా ప్రసాదాలు అవి తినిపించుకున్న తర్వాత మా అక్కకి బావగారికి చక్కగా కాళ్ళకి అవి దండం పెట్టుకుంటే మా బావగారు కోడలికి వచ్చి బహుమతి ఇస్తున్నారనమాట. అదేనండి, డబ్బులు ఇస్తున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కోడల్ని చూసి. అంతేనండి, ప్రతి కోడల్ని చూసి మురిసిపోయేది మావయ్య కదండి. మావయ్య గారు వచ్చేసి ఆడపిల్లలంటే ఎంతో ఇష్టపడతారు కదా, అట్లా వచ్చేసి ఆ అమ్మాయిని చూసి బావగారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అన్నవరంలో వ్రతం చేయించుకున్న ఫొటోస్ అవి తెచ్చుకున్నారు. ఇవన్నీ మీకు చూపిస్తున్నాను అనమాట. లోపల పెట్టారు ఇవన్నీ వచ్చేసి. ఇవి మా అమ్మాయి అల్లుడు కూడా వెళ్ళారు కదా, వాళ్ళకు కూడా ఫోటో తీసుకున్నారు. ఇద్దరు ఫొటోస్ చక్కగా చాలా బాగున్నాయి. నేనైతే ఇవి షెల్ఫ్లో పెట్టి అవి కూడా షూట్ చేశాను అనమాట. ఒక మెమొరీగా ఉంటుంది అని చెప్పేసి. ప్రతి ఒక్కరూ అన్నవరం వెళ్తాము, వ్రతం చేయించుకుంటాం, అలా ఫోటో తీయించుకుంటాం కదండి. అదొక మెమొరీ కింద మనం ఫోటో ఫ్రేమ్ అది చేయించుకోవడం వల్ల ఏంటంటే ఒక గుర్తుగా ఉండిపోతుంది అనమాట. సో ఇది ఇట్లా వచ్చి ఫొటోస్ని అవి నేనే ఫొటోస్ తీస్తానుండు అని చెప్పేసి అవన్నీ ఫొటోస్ తీస్తూ ఇంకా అక్కడ చాలా ఫొటోస్ ఉంటే అవన్నీ చూపిస్తున్నాను అనమాట. ఇవన్నీ వచ్చేసి అంటే మా అమ్మాయి అబ్బాయి పెళ్లి ముందు ఫొటోస్ ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ చూపిస్తున్నాను మీకు. ఇట్లా ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి అమ్మాయికి అబ్బాయికి కూడా కొంచెం ప్రసాదం అని అంటే వాళ్ళకి టిఫిన్ పెడతారు. ఇప్పుడు వచ్చి ఇడ్లీ ఏదో ప్రిపేర్ చేశారు, అవి పెడతారనమాట. ఇట్లా వచ్చేసి దేవుణ్ణి చక్కగా పూజ అనేది జ్యోతి కొండెక్కిపోయింది. అది వచ్చేసిన తర్వాత ఇప్పుడు సారీ అనేది వాళ్ళు తీసుకొచ్చారండి. ఆ సారీ మీకు కొద్దిగా చూపిస్తున్నాను. అంతా చూపించడం అనేది నాకు కుదరలేదు. ఇట్లా వచ్చి సారీ 3 రకాలు తీసుకొచ్చారు. అరటిపళ్ళు, చక్కగా అందరికీ బట్టలు అవి తీసుకొచ్చారు. అంటే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళందరికీ కూడా బట్టలు అవి మగవాళ్ళకి ఆడవాళ్ళకి పసుపు కుంకుమ నలుగు పిండి ఇట్లా అన్నీ తీసుకొచ్చారు. చలిముడి ఒకటి తీసుకొచ్చారు, బిందుతో చలవ కదండి, చలిముడి తీసుకొచ్చారు. అరటిపళ్ళు గెల్లలు ఒక 2 తీసుకొచ్చారు. ప్రస్తుతానికి అయితే ఫస్ట్ ఇదే రావడం కదా అని చెప్పేసి అమ్మాయికి సారీ అనేది చక్కగా వాళ్ళు ఉన్నంతట్లోనే చాలా బాగా తీసుకొచ్చారు. ఇప్పుడు ఏంటంటే సారికి మళ్ళీ హారతి ఇస్తారు కదా, హారతి ఇచ్చినప్పుడు కూడా మళ్ళీ ఆడపడుచుకి ఇక్కడ తాంబూలం అనేది ఉంటుంది, డబ్బులు అనేది బహుమతి రూపంలో ఇస్తారనమాట. చక్కగా వచ్చేసి అమ్మాయికి మళ్ళీ బహుమతి ఇచ్చారు. మా అక్క అంటుంది, ఎంత ఇచ్చారు, మేము అక్కడ చాలా ఇచ్చాం కదా అని చెప్పేసి సరదాగా జోకులు వేసి కొంచెం ఫన్గా నవ్వుకున్నాం. అప్పుడు వచ్చేసి చక్కగా అప్పుడు చాలా టైం అయిపోయింది. ఇలాగే ఏంటంటే ఒక్కొక్కరు భోజనాలు చేసేసేయండి అని చెప్పేసి అంటున్నారు. అబ్బాయి అమ్మాయి అయితే చక్కగా స్నానాలు అవి చేసేసి ఫ్రెష్ అప్ అవుతున్నారనమాట. వాళ్ళకి ఏంటంటే ఉదయాన్నే వెళ్ళిపోవడమే చాలా ఇబ్బంది అనిపించింది. కొంచెం చక్కగా స్నానాలు అవి చేసి రిలాక్స్ అవుతున్నారనమాట. చూడండి, వాళ్ళతో వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా జోకులు వేసుకుని చక్కగా భలే హ్యాపీగా ఉన్నారు. ఇంటికి వచ్చేసిన తర్వాత కొంచెం అమ్మాయి అని రిలాక్స్ అయ్యారనమాట. ఇట్లా వచ్చేసి వాళ్ళ ముగ్గురు తోటికోడళ్ళండి. అమ్మాయికి వచ్చి అదే పెళ్లి కూతురికి వచ్చి మేనత్తలు అనమాట. చాలా మంచి మనసు అండి, చాలా బాగా కలిసిపోయారు. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కరిగా భోజనాలు అవి చేసేస్తున్నారు. పిల్లలందరికీ ఒక రూమ్లో పెట్టేసాము. అటు వచ్చేసి పెద్దవాళ్ళకి
చక్కగా కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఫుడ్ అనేది పెట్టేస్తాము. చాలా అంటే చాలా టైం పట్టేస్తుంది, కానీ ఇబ్బంది అనేది అనిపించలేదులేండి. పెళ్ళింట్లో కొంచెం ఎంత టైం అయినా కొంచెం సరదాగానే అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు నవ్వుకుంటున్నారనమాట, వీడియో తీస్తున్నారండి మీరు అంటే. ముఖ్యంగా ఇలాంటి వీడియో మిస్ అవ్వకూడదండి, మీకు భోజనాలు అవి మేము ఎలా పెడుతున్నాం అన్నది ప్రతి ఒక్కరు చూస్తారు కదా, మీరు గెస్టులు మాకు అని చెప్పేసి అంటుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారనమాట. అందరూ అయిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళు చక్కగా ఎవరి రూమ్లో వాళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నారు. మేమేంటంటే ఇక్కడ వచ్చేసి ఒక్కొక్కరు మేము కూడా తినేసేయండి, మళ్ళీ హల్దీ అనేది ఉంటుంది కదా, హల్దీకి కూడా రేపు వచ్చే హల్దీ అనేది ఉంటుంది, అది దానికి కూడా చక్కగా మనం ప్రిపేర్ అవ్వాలి కదా అని చెప్పేసి ఒకరికొకరు అనుకుంటున్నాము. అటు వచ్చి మా అబ్బాయి, మా అల్లుడు గారు, మా అమ్మాయి, ఇంకో అమ్మాయి కూడా మాకు అమ్మాయి అవుతుంది రండి, అంటే మా ఆడపడుచు గారు మనవరాలు, వీళ్ళందరూ కూడా చక్కగా ఒకరికొకరు. మా అబ్బాయి వచ్చి కూర్చుని ఎక్కువ పెట్టకండి అని చెప్పేసి అంటున్నాడు, తినరా అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు వచ్చి. బాబు అయితే అప్పటి వరకు పడుకున్నాడండి, చాలా నైట్ వచ్చేసి వాళ్ళకి నిద్ర లేదు కదా, పడుకుని అప్పుడే కూర్చున్నాడు అనమాట. ఏదో కొద్ది పెట్టండి తింటానని చెప్పేసి కూర్చున్నాడు. అట్లా వచ్చేసి ఒక్కొక్కరుగా అలా కొద్దిగా తినేస్తున్నాం అనమాట. టైం ఎంత అయిందన్నది ఎవరు గమనించలేదు, కానీ మా అక్క చూడండి ఏదో జోకేస్తుంది అనమాట, హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇట్లా వచ్చి మా అబ్బాయి భోజనం తినడానికి ముందుకు కూర్చున్నాడు అనమాట. ఇట్లా వచ్చి మా బావగారు, ఆయన కూడా తింటుంటే ఆయన కూడా వదలలేదు. తీరా బుజ్జి వీడియో తీసుకోరా బుజ్జి అంటున్నారు నన్ను. పాపం ప్రతి ఇన్సిడెంట్ మిస్ అయినా నేను, మా బావగారు అయితే మాత్రం గుర్తుపెట్టి మరి ఒరే బుజ్జి తీసుకోరా, ఈ వీడియో తీసుకోరా నువ్వు అని చెప్పేసి పాపం పిలిచి మరి వీడియో తీసుకోమనేవారు. అలా అయితే చక్కగా మేము అందరము తినేస్తుంటే తర్వాత పెళ్లి కూతురుతో వచ్చిన వాళ్ళు కూడా మాకు వడ్డిస్తున్నారండి. చూడండి వాళ్ళ మనసు ఎంత మంచిదో. వద్దమ్మా మీరు కూర్చోండి అంటే, అయ్యో పర్వాలేదండి మేమే కదా మేము వడ్డిస్తామని చెప్పేసి వాళ్ళు కూడా మాతో హ్యాపీగా వాళ్ళు కూడా మాలో కలిసిపోయారు. మెయిన్ వచ్చేసి ఇప్పుడు మీకు ఈ మూమెంట్ అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది, అంతే కదండి. ప్రతి ఒక్కరికి హల్దీ అనేది చిన్న పెద్ద అనేది తారతమ్యం ఉండదు, ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ అనేది చెయ్యాలి. ఇది వరకు ఇవేమీ ఉండేవి కాదు, కానీ ఇప్పుడైతే అప్డేట్ అనేది అవుతుంది కదా, ప్రతి ఒక్కరికి చక్కగా తెలిసినంత వరకు హల్దీ చాలా చాలా బాగా చేసుకుంటున్నారు. మీకు ఏంటంటే నేను చిన్న క్లూ చూపిస్తున్నాను అంతే. ఇది వచ్చి టౌన్ హాల్, ఇప్పుడు హల్దీ అనేది ఇక్కడే జరుగుతుంది అనమాట. చాలా అంటే చాలా బాగుందండి, ఫుల్ ట్రీస్ తోటి, చాలా అంటే చుట్టూరు చెట్లు ఉన్నాయి. మీకు ఎంట్రన్స్తో పాటు లోపల తీసుకెళ్తున్నాను చూడండి. ఇటు వచ్చేసి ఒక 2 రూమ్స్ ఉన్నాయి, ఇదంతా హాల్ అనమాట. చాలా అంటే ఇప్పుడు హల్దీ టైంలోనే హల్దీ అయిపోయిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు ఏంటంటే రిసెప్షన్ అనేది ఉంటుంది. భోజనాలు అవి చక్కగా నాన్తో పెడతారనమాట, ఫిష్ అన్నిటితో పెడతారు. కాకపోతే ముందు వచ్చేసి మీకు హల్దీ అనేది చూపిస్తున్నాను. రేపటి వీడియోలో ఏంటంటే రిసెప్షన్ కూడా వస్తుంది, అది కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చి నేను ఈ రూమ్లో వచ్చేసి ఆడపిల్ల వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరికీ ఈ రూమ్ ఇచ్చేసాము. ఆ రూమ్లో ఏంటంటే మాకు అబ్బాయికి సంబంధించిన వాళ్ళందరూ ఈ రూమ్లో ఉన్నారు. ఇట్లా వచ్చి హల్దీకి అయితే చూడండి చక్కగా ఒక్కొక్కరు తయారైపోతున్నారనమాట. ఈ రూమ్లో వచ్చేసి అబ్బాయికి ఇచ్చాము, ఆ రూమ్ వచ్చి అమ్మాయికి ఇచ్చేసాము. చక్కగా అంటే చాలా చాలా బాగా తయారైపోతున్నారు అనమాట. అమ్మాయిని వచ్చేసి ఇప్పుడు తయారు చేస్తున్నారు. ఏంటంటే ఇప్పుడు ఇది వరకు వచ్చేసి అందరూ కూడా ఎల్లో కలర్లోనే ఉండేవారు, పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కూడా. కానీ మాకేంటంటే అబ్బాయికి అమ్మాయికి చక్కగా వైట్ డ్రెస్ వేసి చక్కగా అది పెయింట్ అనేది వేశారు, డ్రెస్ మీద వైట్ పెయింట్ అనేది వేశారు. ఆ పెయింట్ వేసింది కూడా మా అమ్మాయినండి, అదే మా పెళ్లి కొడుకు వాళ్ళ చెల్లెలే ఎంత పెయింట్ అది వేసి తనే ఐడియా అనమాట, చాలా బాగా చేసింది. డ్రెస్ వచ్చేసి వాళ్ళది వైట్ కూడా అనమాట. వధువరులు ఇద్దరు వచ్చేసి ఇట్లా తయారయ్యారు వైట్ డ్రెస్లో. ఇంకా చూడండి వీడియో అతనైతే కనుక చాలా అంటే చాలా బాగా తీసుకున్నాడు, ప్రతి మూమెంట్ అనేది మిస్ అవ్వకూడదు అనమాట, చాలా బాగా తీశాడు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి వచ్చేసి చాలా షూట్స్ జరిగాయి అనమాట. నెక్స్ట్ ఏంటంటే మేము మిగతా వాళ్ళందరూ కూడా ఎల్లో కలర్ డ్రెస్లో ఉన్నాము, అబ్బాయి అమ్మాయి వచ్చేసి వైట్ డ్రెస్లో ఉన్నారు. ఇది మీకు ఓన్లీ చూపిస్తున్నానంతే, రేపు హల్దీ అనేది ఫుల్ ఉంటుందన్నమాట. ఎంత బాగా ఎంజాయ్ చేసామన్నది రేపటి వీడియోలో మాత్రం మీరు ఎవ్వరూ మిస్ అవ్వద్దు. చాలా అంటే చాలా బాగుందండి. ఆ ప్లేస్ కూడా వచ్చేసి చాలా ఎంతో బాగుంది. చూడండి అందరూ ఎల్లో కలర్ డ్రెస్లో అక్కడ గ్యాదర్ అయిపోయాము, ఒక్కొక్కరిగా వస్తున్నాం అనమాట. చక్కగా
మేము అందరూ ప్రతి ఒక్కరు కూడా ఇంకా చాలా మంది రావాలి, ఒక్కొక్కరు వస్తున్నారు. ఇలాగే ఏంటంటే అబ్బాయికి అమ్మాయికి వచ్చి షూట్స్ అవి ఉంటాయి కదా, చాలా షూట్లు తీశారండి. అవి కూడా మీరు మిస్ అవ్వద్దు, అవి కూడా నేను రేపటి వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే మేమైతే మాత్రం చక్కగా తయారైపోయాము. నేను చూడండి నా వీడియో అయితే నేను తీసేసుకున్నాను. ఇప్పుడు వచ్చి అంటే ఈ హల్దీ అనేది రేపటి మూమెంట్లో వస్తుంది అనమాట. ఈ రోజు అయితే లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి నేను కొంచెం ఇంక్లూడ్ చేశాను. మీకు ఇది రేపు చూపిస్తానని చెప్పడం కోసం మాత్రమే నేను ఇది కొద్దిగా ఇంక్లూడ్ చేశాను. ప్రతి ఒక్కరు రేపటి వీడియో మిస్ అవ్వకండి, ఎందుకంటే హల్దీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇకపోతే నా వీడియోని అయితే ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడాలి. చాలామంది చూస్తున్నారే అనుకుంటాను, కానీ ఎవరు కూడా వ్యూస్ అనేది ఎక్కువ రావట్లేదు. ప్లీజ్ కొంచెం చూడండి, నా వీడియోని ముందుకు తీసుకెళ్ళండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, టేక్ కేర్. ప్రతి ఒక్కరి రేపటి వీడియోని మాత్రం మిస్ అవ్వద్దు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.